హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు లింక్ ద్వారా ఎలా మనము ఓపెన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి మీరు. దాని తర్వాత నేను మీకు ఎలా అనేది అర్థం కాకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లింక్ షేర్ చేశాను కదా మీ అందరికీ. ఈ లింక్ ఇలా క్లిక్ చేస్తారంటే ఇలా ఓపెన్ అవుద్దండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత జస్ట్ లాగిన్ చేస్తున్నా ఫస్ట్ నేను ఒకసారి. అది కూడా అబ్జర్వ్ చేయండి ఎలా లాగిన్ చేస్తున్నామని చెప్పేసి. ఇక్కడ డీటెయిల్స్ ఏం అడిగారంటే మొబైల్ నెంబర్ అడిగారు, లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్, వెరిఫికేషన్ కోసం ఒకటి ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇది నా లాగిన్ కోడ్ అండి. ఇది కంపల్సరీ, ఈ కోడ్ ఉంటేనే మీరు లాగిన్ అవ్వగలరు ఈ యాప్లో. ఐ మీన్ ఈ దీంట్లోకి సబ్స్క్రిప్షన్ తీసుకోనికి అందుకు, లేకపోతే కాలేరనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ ఒకసారి ఫిల్ చేసేయండి అందరూ. చూసారు కదా, ఇలా ఒకసారి లాగిన్ అయ్యేసి రిజిస్టర్ నవ్ అని కొట్టండి. ఇలా ప్రాసెస్ చూపిస్తుంది. వెరిఫికేషన్ కోడ్ ఎర్రర్ అంట. సో ఈ వెరిఫికేషన్ కోడ్ ఎర్రర్ అని వచ్చిందనమాట. సో మళ్ళీ ఇది మనము టైప్ చేయాలి, రీటైప్ చేయాలి. సో ఈ పక్కన ఏదైతే ఉందో 8959 రిజిస్టర్ నవ్, లాగిన్ సక్సెస్ఫుల్ అనేసి ఇలా ఒక స్క్రీన్ వస్తుందన్నమాట మనకి. ఒకవేళ అసలు ఐడి పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ అని ప్రెస్ చేసామంటే సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐఏఎస్ అంటే ఏంటి, దీని డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట మనకి ఇక్కడ. ఒకసారి మీరు వెరిఫై చేయండి. సో ఈరోజు ప్యాకేజెస్ ఇది వచ్చేసి మనం ఎవరైతే లీడర్షిప్ ఉంటాం కదా వాళ్ళదనమాట. ఇది ఎంప్లాయీస్ అంటే చేసే వాళ్ళది. సో ఇది కూడా అప్డేట్స్ మొత్తం ఒకసారి చెక్ చేసేయండి మీరు. సో రిజిస్ట్రేషన్కి మళ్ళీ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఇంటూ మార్క్ కొట్టేసేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనము, ఇది హోమ్ పేజ్ అనమాట, ఇలా ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి మొత్తం ఇప్పుడు అమౌంట్ తీసుకునే వాళ్ళనమాట. ఇన్కమ్ ఇన్ దిస్ వీక్ అని చెప్పి వస్తాను చూడండి, కింద స్క్రాల్ అవుతుంది. ఈ పైన వచ్చేసి యూట్యూబ్, ఫేస్బుక్ మొత్తం అన్ని దానికి సంబంధించి లింకులు వస్తుంటాయి అన్నమాట మనకి. సో ఇది ఐఏఎస్ అనేది ఒక సంస్థ మామూలుగా. ఇదిగోండి ఇంటిగ్రల్ ఏడీ సైన్సెస్, ఇది సంస్థ చారిటబుల్ ట్రస్ట్ అన్నమాట మెయిన్. ఇది ఫస్ట్. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ అయితే ఏం లేదండి ఇందులో. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో మై అని ఉంది కదా, ఒకసారి మై చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏం లేదనమాట, మనకి జీరో బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. టుడే ఎర్నింగ్స్లో కానీ మన రెవెన్యూ కానీ అంత మొత్తం టాస్కులు మాత్రము 5 ఉంటాయని చూపిస్తుంది ఇక్కడ. సో ఈ ఫ్రీ టాస్కులు మనకి. సో హోమ్లోకి వచ్చేసి ఒకసారి హోమ్ పేజ్లోకి వచ్చినప్పుడు ప్రతిసారి మీకు ఇలా ఒక డిస్ప్లే అవుతుంది బాక్స్ అనేది, దాన్ని ఇంటూ మార్క్ చేసేయండి సరిపోతుంది. సో ఇలా ఫస్ట్ యూట్యూబ్ అనేది ఉంది కదా, అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ పైన టుడే రిమైనింగ్ టాస్క్ అని చూపిస్తుంది. సో టోటల్ రిమైనింగ్ టాస్క్లు ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని కంప్లీట్ చేసాము అనేది. సో ఫ్రీ టాస్క్లు కాబట్టి ఫస్ట్ 5 వస్తాయన్నమాట. సో ఇలా టిక్ మార్క్ ఇలా సెలెక్ట్ చేయడం వల్ల అది టిక్ మార్క్ వస్తుంది మనకి. సో 5 యాక్సెప్ట్ చేసాయి. ఇక్కడ చూడండి 0 అయిపోయింది. సో ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు దీనిలో టాస్క్లు అంటారనమాట. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినాయి అనేది మనకు మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ మా హోమ్ పక్కన టాస్క్ అని ఉంది కదా కింద, ఈ టాస్క్లోకి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకోండి టాస్క్ అని చెప్పేసి. ఇప్పుడు మనం టాస్క్లో సెలెక్ట్ చేసినవి ఇక్కడ 5 వస్తాయన్నమాట మనకి లీడ్స్. ఈ టాస్క్లు అనేది 5 ఉన్నాయి. ఈ 5 ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఓపెన్ లింక్ అని ఉంది కదా ఒకటి ఆప్షన్, ఓపెన్ లింక్లోకి వెళ్ళేసి సెలెక్ట్ చేశారంటే ఇట్లా యూట్యూబ్లోకి ఓపెన్ అవుతుంది డైరెక్ట్. ఈ యూట్యూబ్లోకి డైరెక్ట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా ఒక వీడియో వస్తుంది. సో ఆ వీడియోని మనము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామూలుగా. చేసుకొని ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఒకటి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఏం చేస్తామంటే మనము స్క్రీన్ షాట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేస్తాం. ఒకవేళ అక్కడ సబ్స్క్రైబ్ ఉంటే కంపల్సరీ మనం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇంకొకసారి బ్యాక్ కొట్టామంటే ఆటోమేటిక్గా మనం అప్లికేషన్లోకి వచ్చేసామన్నమాట మళ్ళీ. సో దీనికి కొద్దిగా నెట్ ఫాస్ట్గా ఉండాలి ఎందుకంటే ప్రాసెస్ కానికి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ కెమెరా లింక్ ఉంది కదా, కెమెరాది బాక్స్ లాగా, అక్కడ సెలెక్ట్ చేయాలి. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసామో ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసి డన్ అని చెప్తాం. ఈ డన్ అని కొట్టిన తర్వాత ఇమేజ్ లోడింగ్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట ఇమేజ్, అక్కడ మనం సెలెక్ట్ చేసుకునే స్క్రీన్ షాట్ది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టాలి. ఇలా సబ్మిట్ కొడితే అది వెళ్ళిపోతుంది ఇంకా మనకి. నెక్స్ట్ ఇంకా 4 ఉంటాయి మనకి టాస్కులు. సో ఇలానే మొత్తం టాస్కులన్నీ లింక్ ఓపెన్ చేయాలి. వాట్సాప్ దాని లింక్ ద్వారా మనం యూట్యూబ్లోకి వెళ్తాము.
యూట్యూబ్లో ఓపెన్ అయిన తర్వాత దీన్ని లైక్ చేస్తాము. ఒకవేళ ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాక్ వస్తాము. నెక్స్ట్ టైం బ్యాక్ వస్తాం 2 times. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో కెమెరాలోకి వెళ్ళేసి ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో అది సెలెక్ట్ చేసి డన్ అని కొట్టేసి లోడింగ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొడతాం. సో ఇలాగనే మొత్తం ప్రాసెస్ అంతా చేస్తామన్నమాట. ఫైలింగ్స్ ఇలా చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఏమనేది నేను చెప్తాను మీకు. ఫస్ట్ 4 daysకి ఇది సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మీరు ఇలా తీసుకోండి, ఫ్రీ టాస్కులు వస్తాయి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కంపల్సరీ ఇది చేశారంటే ఫస్ట్ ఫ్రీ టాస్కులు అయిపోతాయి. తర్వాత కావాలంటే పేమెంట్ చేసుకొని మనము జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫేక్ అన్నీకేం లేదండి మ్యాక్సిమం నాకు తెలిసైతే. ఎందుకంటే యూట్యూబ్లో మనం వీడియోస్ ఆల్రెడీ చేస్తుంటాం కదా, ఎప్పుడైనా కూడా ఎవరైనా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళకి లైక్స్ సబ్స్క్రైబర్స్ అందుకు ఎక్కువ రావాలనుకుంటే వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు దీంట్లో పేమెంట్ చేసి. ఆ పేమెంట్ అనేది మళ్ళీ రిటర్న్ మనకి ఇలా వస్తుందన్నమాట. సో కాకపోతే ఇది ఒక ఆర్గనైజేషన్ ట్రస్ట్ తరపు నుంచి నడుస్తూ ఉంది. ఇబ్బంది అయితే ఏముండదు నాకు తెలిసినంత వరకు అయితే. అందులో స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే మనము ఇది క్యాష్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ మంత్ ఒక మంత్ మనం పెట్టిన అమౌంట్ రిటర్న్ రాలేదు మనకి అనుకుంటే, రిటర్న్ వచ్చేస్తే నెక్స్ట్ 11 months ఫ్రీ అనమాట. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఇది. సో ఇదండి ప్రెసెంట్ నేను చెప్పినాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అనమాట, ఏంటిది కంగ్రాచులేషన్స్ ఏంటి అని చెప్పేసి. సో నేను చాలా రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నాను కావాలని చెప్పేసి. సో ఇలా నాకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చిందండి. అందుకోసం నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. నేనైతే P2 లెవెల్ తీసుకున్నాను 5500 పేమెంట్ చేసి. అది ఫ్రైడే అమౌంట్ వస్తుందన్నమాట మనకి. అది విత్డ్రా చేసుకోవచ్చు మనము. సో అది కూడా నాకు అమౌంట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను ఒకసారి నేను. అంతవరకు ఎవరైనా చేయాలనుకుంటే కానీ ఒకవేళ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఫ్రీ టాస్క్లన్నీ కంప్లీట్ చేసుకోండి. నాకు ఫ్రైడే అమౌంట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను మీకు. సో ఇలా టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. తర్వాత ఎన్ని సక్సెస్ అయినాయి, మనం 5 చేసాము, 5 కంప్లీటెడ్. ఇదిగోండి చూడండి, కంప్లీట్ అని వచ్చింది. 5 కంప్లీట్ అయిపోయినాయి. ఫెయిల్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఒకవేళ మనం సబ్స్క్రైబ్ లైక్ చేయకపోతే అక్కడ ఉన్నా కూడా ఫెయిల్ అవుతాయి అనమాట. సో అది ప్రెజెంట్. నెక్స్ట్ వచ్చేసి మైలోకి రండి. కింద లాస్ట్లో మై ఉంది కదా, ఈ మైలోకి వచ్చినట్లయితే ఈ మైలోకి వస్తే ఇక్కడ చూడండి టోటల్ టాస్కులు 5 ఉన్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి. ఎందుకంటే టుడే టాస్క్ మనం చేసేసాం, ఏం లేవు. కంప్లీటెడ్ టాస్క్ 5 వచ్చాయి. ఒక్కొక్క దానికి 15 రూపీస్ అని చెప్పాను కదా. సో 75 రూపీస్ వచ్చింది. 5 × 15 75 అనమాట. సో ఇదే అండి ప్రెజెంట్. ఇది ఇలా ఐడి వస్తుంది. అదే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నా బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు 75 రూపీస్ ఉంది. సో ఇంకా ఈ కింద డీటెయిల్స్ అన్ని మీకు తర్వాత అప్డేట్ చేస్తాను నేను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ప్యాకేజ్ డీటెయిల్స్ ఇక్కడ VIP అనే ఆప్షన్ ఉంది కదా, VIP సెలెక్ట్ చేశారంటే ఇలా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఫ్రీ టాస్క్ ఉంది ఇది. నెక్స్ట్ P1 అనమాట. P1 అంటే మనం కట్టాల్సిన అమౌంట్ 2100 పేమెంట్ చేయాలి. 2100 పేమెంట్ చేస్తే డైలీ 5 టాస్కులు వస్తాయి. ఒక్కొక్క దానికి 15 రూపీస్ అనమాట. ఒకవేళ P2 తీసుకున్నాం అనుకోండి 5500, దానికి డైలీ 10 టాస్కులు వస్తాయి. ఒక్కొక్క టాస్క్కి 20 రూపీస్ వస్తుంది. సో ఇలా మొత్తం టాస్కులు అనేవి ఉంటాయి. లెవెల్ వచ్చేసి P9 వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 36 lakhs ఉందన్నమాట. వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ కూడా అంతే వస్తుందన్నమాట. కాకపోతే మనకు అంత ఆశ లేదు, ప్లస్ అంత ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ఫస్ట్ P2 లెవెల్ అనేది తీసుకున్నాను నేను. సో నా అప్డేట్ అయితే మీకు ఆల్రెడీ వాట్సాప్లో పెడుతున్నాను కదా స్క్రీన్ షాట్, అదే అండి ప్రెజెంట్. సో చూసి మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని ఫాలో అయ్యి జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ నాకు కాల్ చేయండి, లేకపోతే వాయిస్ మెసేజ్ చేయండి. వాట్సాప్లో నేను అప్డేట్ చేస్తాను ఏదన్నా కూడా. నేను ఈ వీడియోని కూడా నేను యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి. సో మీరు ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ పులివెందల పిల్ల హరిణి పులివెందల పిల్ల అని పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్ నేమ్. దాంతో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.